ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రంబని ఆధ్యాత్మికులు వేదాంతమనియు నీతి విచక్షణుల్ నీతి శాస్త్రంబని కవి వృషభుల్ మహాకావ్యమనియు లాక్షణికులు సర్వలక్ష్య సంగ్రహమని ఐతిహాసికులు ఇతిహాసమనియు పరమ పౌరాణికుల్ బహుపురాణ సముచ్చయంబని మహికొనియాడుచున్న వివిధ వేదతత్వవేది వేదవ్యాసుండాదిముని పరాశరాత్మజుండు విష్ణు సన్నిపుండు విశ్వజనీనమై పరుగుచుండజేసే భారతంబు. విశ్వానికి ఒక మార్గనిర్దేశనం చేసి ప్రజలంతా ఏ విధంగా నడుచుకోవాలో తెలియచెప్పే మహాభారత గ్రంథాన్ని ఆదిముని పరాశరుని యొక్క కుమారుడైన విష్ణువుతో సమానమైన వేదవ్యాసుడు సంస్కృత మహాభారతాన్ని రచించారు. ఈ మహాభారతాన్ని గురించి మన పెద్దలు ఏమని కొనియాడారు అనేది ఈ పద్యంలో ఆదికవి నన్నయ్య గారు చక్కగా వివరించారు. ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రమని, ఆధ్యాత్మికతలో తలపండిన వారు ఇది వేదాంతసారమని జ్ఞానసారమని అన్నారు. నీతి తెలిసిన వారు నీతిశాస్త్రమని, కవి వృషభుల్ మహాకావ్యం అన్నారు. అంటే కవిశ్రేష్ఠులు. లాక్షణికులు సర్వలక్ష్య సంగ్రహం అని, అంటే వ్యాకరణ గ్రంథంగా ఉంటుందని. ఐతిహాసికులు ఇతిహాసమే. మరి ఇతిహాసాలలో పూర్తి పరిజ్ఞానం ఉన్నాలో ఇది ఇతిహాసం అన్నారు. పరమ పౌరాణికులు పురాణములో తలలు పండినవారు ఇది అన్ని పురాణాల సారమని చెప్పారు. అందరి చేత కొనియాడబడిన ఈ మహాభారతాన్ని నేను తెలుగులోనికి అనువదించబోతున్నాను అంటూ ఈ పద్యాన్ని ప్రారంభంలోనే నన్నయ్య గారు రచించారు. నమస్కారం.